హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సుజిత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఫైనల్ చేశారు. నేచురల్ స్టార్ నానితో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో నాని సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారని తెలుస్తుంది. వీరిద్దరు కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో అభిమానుల్లోనే కాదు ఆడియన్స్లో కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ మూవీని శ్యామ్ సింగరాయ్, సైంధవ వంటి సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ బోయిన్పల్లి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్కి మరింత బలాన్ని చేకూరుస్తూ పాన్ ఇండియా యాక్టర్ మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. దీంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ దీపావళి పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇది ఓజీ యూనివర్స్కి సంబంధం లేని కొత్త స్టోరీ అని, రన్ రాజా రన్ తరహాలో యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే వర్కింగ్ టైటిల్ని మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. ఇకపోతే నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్లో పూర్తి చేయాలనే యోచనలో మేకర్స్ ఉన్నారంట. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్కి దూరంగా ఉన్న పూజా హెగ్డేకి ఇది ఒక రకంగా రీఎంట్రీ అనే చెప్పుకోవాలి. ఏదేమైనా నాని సుజిత్ కాంబోలో మూవీ హీరోయిన్గా పూజా హెగ్డే అనేసరికి ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన హీరోగా చేసిన ఎవర్ గ్రీన్ మూవీస్ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. నిజానికి అక్కినేని ఫ్యాన్స్ జీవితాంతం గుర్తించుకోదగ్గ పాత్రలు నటించారు. నాగ్ అలాంటి స్టార్కి ఈ మధ్యకాలంలో హీరోగా సరైన హిట్ పడలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే కుబేర సినిమాలో కీలక పాత్ర పోషించిన ఆయనకు కూలీలో విలన్గా కనిపించారు. అయితే ఈ క్యారెక్టర్ అక్కినేని ఫ్యాన్స్ని చాలా వేదనకు గురి చేసింది. నాగ్ సోలో హీరోగా మంచి బ్లాక్ బస్టర్ పడాలనే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నాగార్జున తన 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నారు. రోజు రోజుకి ఈ మూవీ నుండి వస్తున్న అప్డేట్ ఫ్యాన్స్ కి మెంటల్ ఎక్కిపోయేలా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో టబు, అనుష్క శెట్టి హీరోయిన్స్ గా ఖరారయ్యారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారనే వార్త చిక్కర్లు కొడుతుంది. కాగా చిరు, నాగ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అడిగితే చిరంజీవి నో చెప్పడం జరగని పని. అలాంటిది చిన్న గెస్ట్ రోల్ చేయమంటే మెగాస్టార్ కాదనకుండా ఉంటారా? దీన్ని బట్టి ఈ వార్త నిజమే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే నాగ్ చిరు కాంబోలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం. నాగ్ 100వ చిత్రం ఫ్యాన్స్ కి మర్చిపోలేని మంచి గిఫ్ట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాల్సింది. టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నప్పటికీ రాజమౌళికి ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన నుంచి ఒక మూవీ వస్తే చాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే కాదు రికార్డులు సైతం బ్రేక్ అవ్వడం ఖాయం. ఇప్పటి వరకు ఎవరు సాధించని గొప్ప విజయాలను ఆయనకి దక్కించుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 12 విజయాలతో ఎవర్ గ్రీన్ డైరెక్టర్గా నిలిచిపోయారు జక్కన్న. అయితే రాజమౌళి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబుతో చేస్తున్న మూవీ విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు జక్కన్న. ఈ మూవీ దేశంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మూవీతో 3,000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మరీ బరిలోకి దిగుతున్నారు. కాగా సుమారు 1000 కోట్లు భారీ బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ సంబంధించి 3 షెడ్యూల్స్ కంప్లీట్ కాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే రాజమౌళి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారంట. అది కూడా హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్లో. అంతేకాదు ఈ మూవీలో ప్రిన్స్కి గన్ ఫైరింగ్ నేర్పిస్తారంట రాజమౌళి. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక రాజమౌళి నటన విషయానికి వస్తే ఆయన యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. బాహుబలి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్లో నటించి మెప్పించారు. ఓవరాల్గా రాజమౌళి నుంచి వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుంది? దీంతో ఆయన పాన్ వరల్డ్లోని టాప్ డైరెక్టర్గా ఎదుగుతారా లేదా అన్నది చూడాల్సింది. కాంతారా సినిమాలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి. రీసెంట్గా తన సినిమా సక్సెస్ సీక్రెట్ను పంచుకున్నారు. ఈ నెల 2న రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగానే ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపారు. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ అంట. అయితే జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్న తన తండ్రి సూచన మేరకు రిషబ్గా మార్చుకున్నట్లు చెప్పారు ఆయన. నాన్న నా జాతకాన్ని పరిశీలించి రిషబ్ అనే పేరు పెట్టుకుంటే లక్ కలిసొస్తుందని చెప్పారు. ఆయన సలహాలతోనే అలా చేశానన్నారు. అంతేకాదు నిజంగా పేరు మార్చుకున్న తర్వాత తన జీవితంలో మార్పు రావడం మొదలైందన్నారు రిషబ్ శెట్టి. ఇక
రీసెంట్గా ఆయన స్వే డైరెక్షన్లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఈ మూవీ 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, ఇతర భాషల్లోనూ రిలీజ్ అయి విశేష ఆదరణ పొందింది. ఏదేమైనా ఈ సినిమాతో తనకి దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు వెనుక తన తండ్రి సలహా, పేరు మార్పు కీలక పాత్ర పోషించాయని రిషబ్ శెట్టి చెప్పుకురావడం విశేషం. హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. విరూపాక్ష, సార్, బింబిసారా వంటి చిత్రాలతో తను మార్క్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ టైం ఫిలిం సిట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ది బ్లాక్ గోల్డ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హాస్య మూవీస్ బ్యానర్లో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ సింధు మాగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ పోస్టర్లో సంయుక్త చాలా వైలెంట్గా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్లో తుపాకీ, చుట్టూ శవాలు, రక్తం, ఈ యాక్షన్ థీమ్ హైలైట్గా నిలిచింది. ఇన్నాళ్ళు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన సంయుక్త తొలిసారి వైలెంట్ పాత్రలో కనిపిస్తుంది. వెంకటేష్తో చింతకాయల రవి వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించిన యోగేష్ కేఎంసి డైరెక్షన్లో తెరకెక్కుతుంది. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్తో బొగ్గు రంగు షేడ్స్ మధ్యలో శక్తివంతంగా నాట్యం చేస్తున్న దేవతా విగ్రహం చుట్టూ రాళ్లతో రూపొందించిన డిజైన్, ఇవన్నీ చూస్తుంటే బొగ్గు ఆధారంగా నడిచే స్టోరీలా కనిపిస్తుంది. నార్మల్గా బొగ్గుని నల్ల బంగారం అనే పిలుస్తాము. ఇక ఈ మూవీ టైటిల్ ది బ్లాక్ గోల్డ్ అని పెట్టడం ఈ ఊహాగానాలకు తావిస్తుంది. సంయుక్త యాక్షన్తో పాటు భావోద్వేగాల్ని సంయుక్త తెరపై చూపించబోతున్నారు. డైరెక్టర్ యోగేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. సంయుక్త నుంచి ఇలాంటి సినిమా వస్తుందని తాము ఊహించలేదంటున్నారు. అంతేకాదు సంయుక్త లుక్ చూస్తుంటే గతంలో విజయశాంతి నటించిన యాక్షన్ చిత్రాలు గుర్తుకొస్తున్నాయనే కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరగనున్నాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.